హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈరోజు కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, వీళ్ళ బిజినెస్ ఏంటి, వీళ్ళ ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయో చూద్దాం ఈరోజు. వీళ్ళు మ్యాగ్నెట్ వైండింగ్ వైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు డిఫరెంట్ షేప్స్లో లైక్ రౌండ్ షేప్లో కానీ రెక్టాంగులర్ షేప్లో కానీ అదర్ షేప్స్లో కూడా వీళ్ళు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ లైక్ పవర్ కానీ రెన్యూవబుల్ కానీ రైల్వేస్ ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ లాంటి సెక్టర్స్కి అయితే సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళ పోర్ట్ఫోలియో కూడా డైవర్సిఫైగా ఉంది. వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా ఆల్ ఓవర్ గ్లోబల్గా 24 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి స్ట్రాంగ్ కస్టమర్ బేస్ అయితే ఉంది. ఇండియాలో స్ట్రాంగ్ ప్రెజెన్స్గా ఉన్నారు ఎక్స్పోర్ట్స్ విషయంలో కూడా. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా మహారాష్ట్ర పూణే రీజియన్లో ఉన్నాయి. ప్రజెంట్గా థర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. వీరు ఫోర్త్ ప్లాంట్ మాత్రం అండర్ గోయింగ్లో ఉంది. వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారో చూస్తే వీళ్ళకు ఉన్నటువంటి కొంత డెట్స్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ దాంతో పాటు రెండు ప్లాంట్లో కొత్త మెషినరీస్ కోసం వీళ్ళు మార్కెట్లోకి రావాలనుకుంటున్నారు, కొంత జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం. అండ్ ఒక ప్లాంట్లో మాత్రం సోలార్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ కూడా చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ రీజన్ వల్ల వీళ్ళు మార్కెట్లోకి ఐపీఓ ద్వారా టోటల్గా 710 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఎక్కడ ఉందో చూస్తే ఇండియాలో లైక్ ఏబీబీ కానీ బీహెచ్ఈఎల్ కానీ సీజీ పవర్ జీఈ హిటాచి ఎనర్జీ వాళ్ళు ఉన్నారు. మెయిడన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో సిమెన్స్ కానీ అండ్ టోషిబా వాళ్ళు ఉన్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కానీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా కానీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ కానీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కానీ అండ్ నేషనల్ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళైతే వీళ్ళకి ఉన్నటువంటి క్లయింట్స్ అయితే కంపెనీస్కి వీళ్ళు సప్లై చేసే ప్రోడక్ట్స్ అయితే స్ట్రాంగ్గా ఉంది వీళ్ళకి. వీళ్ళు ఆల్ ఓవర్ గ్లోబల్ కూడా 24 కంట్రీస్కి సప్లై చేస్తూ ఉంటారు. ఏ కంట్రీకో చూస్తే యుఎస్ఏ కానీ జర్మనీ కానీ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ జపాన్కి కూడా వీళ్ళైతే సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళకి బిజినెస్ స్ట్రాంగ్గా గ్రో అవుతున్నారు వీళ్ళు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 1981లో స్టార్ట్ అయింది ఈ కంపెనీ. వీళ్ళు ఇండియాలో థర్డ్గా ఉంటే ఎక్స్పోర్ట్స్ విషయంలో మాత్రం వీళ్ళు ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఎక్స్పోర్ట్స్ చేసే విషయంలో మాత్రం వీళ్ళకి స్ట్రాంగ్ ఆర్ఎండి టీమ్గా ఉంది. వాళ్ళతో పాటుగా కొత్త ప్రోడక్ట్ని కూడా ఇన్నోవేషన్ చేస్తూ ఉంటారు. టైం టు టైం సెక్టార్స్కి ఉపయోగపడే విధంగా ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ కూడా అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ తక్కువలోనే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. కంపెనీకి కూడా సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఐఎస్ఓ సర్టిఫికెట్స్ ఉంది అండ్ ఐఏటిఎఫ్ లాంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి. క్వాలిటీ సెగ్మెంట్లో ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా కంపెనీ వీళ్ళకి అయితే కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. క్వాలిటీ అండ్ రిలయబిలిటీ సెగ్మెంట్లో వీళ్ళకి ఏ కస్టమర్స్ దగ్గర నుంచి అవార్డ్స్ వచ్చాయో చూస్తే లైక్ టోషిబా దగ్గర నుంచి, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇండియా దగ్గర నుంచి, జీఈ పవర్ కానీ గ్రిడ్ సొల్యూషన్స్ కానీ అండ్ బిహెచ్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకైతే అవార్డు వచ్చాయని చెప్పొచ్చు. ఈ కంపెనీ కొంత రిస్క్ కూడా ఫేస్ చేస్తుంది మార్కెట్లో. ఏం రిస్క్ ఫేస్ చేస్తుందో చూస్తే వీళ్ళకి టాప్ కస్టమర్స్ దగ్గర నుంచి వీళ్ళ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇన్ కేసు వీళ్ళ కాంట్రాక్ట్ కనుక ఎక్స్టెండ్ చేయకపోతే కొంత రెవెన్యూ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. టైం టు టైం రా మెటీరియల్ విషయంలో కూడా కొంత వోలటాలిటీ అయితే ఉంటుంది మార్కెట్లో. లైక్ ఎస్పెషల్లీ కాపర్ కానీ అండ్ అల్యూమినియం సెగ్మెంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ విషయంలో కూడా ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ కానీ లైక్ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ అండ్ అదర్ ఇష్యూస్ వచ్చినప్పుడు అయితే కొంత టైం అయితే వీళ్ళైతే ప్రోడక్ట్స్ని డెలివరీ చేయలేకపోవచ్చు. దీనివల్ల కొంత రెవెన్యూ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు కంపెనీకి. లైక్ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే మార్కెట్లో ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా వీళ్ళ ఐపీఓకి వచ్చిన తర్వాత 2602 crore అయితే ఉంది. ఆర్ఓసి 21.4%గా ఉంటే ఆర్ఓఈ మాత్రం 25.7%గా అయితే ఉంది. ఈ కంపెనీకి ఎబిలిటా మార్జిన్స్ రెవెన్యూ ఎలా ఉన్నాయో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళు రెవెన్యూ మాత్రం 39% గ్రో అయ్యారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రం 82% గ్రో అయ్యారు 24 నుంచి 25 వరకు కూడా. అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో పెరుగుతున్నాయి. ఇన్కమ్ కూడా పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా పెరిగింది వీళ్ళకి. ఎబిలిటా మార్జిన్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి ఈ కంపెనీకి. డెట్ ఈక్విటీ రేషియో కూడా 1.17గా ఉంది, అంటే కొంచెం రీజనబుల్గానే ఉందని చెప్పొచ్చు. వీళ్ళు ఐపీఓ ద్వారా రేజ్ చేసిన అమౌంట్ని 290 crore ఆఫ్ ద అమౌంట్ని అయితే డెట్స్ క్లియర్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు వీళ్ళు ఐపీఓ ద్వారా అమౌంట్ని. రిటర్న్ ఆన్ నెట్వర్త్ కూడా 22.77గా ఉంది, అంటే వీళ్ళ బిజినెస్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎక్స్పోర్ట్స్ అయితే బెటర్గా ఉన్నాయి వీళ్ళ కంపెనీకి. ప్యాట్ మార్జిన్ 3.51గా ఉంటే ఎబిలిటా మార్జిన్ 6.35%గా ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ కూడా ప్రీ ఐపీఓకు 11.97 ఉంటే పోస్ట్ ఐపీఓ 13.39గా ఉంది, అంటే ఒక్క షేర్కి వీళ్ళు రెవెన్యూ కూడా ఎఫెక్టివ్గా జనరేట్ చేస్తున్నారు. ప్రాఫిట్స్ కూడా బెటర్గా జనరేట్ చేస్తున్నారు వీళ్ళు. పిఏ రేషియో చూస్తే ప్రీ ఐపీఓ 32.9 ఉంటే పోస్ట్ ఐపీఓ మాత్రం 28.68గా ఉంది. ప్రమోటర్ వాటా ఐపీఓకి రాకముందు 98.40 ఉంటే
పోస్ట్ ఐపీఓ మాత్రం 71.36% అయితే ఉంది. ఈ ఐపీఓ December 16th ఓపెన్ అయి 18th అయితే క్లోజ్ అయిపోతుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 420 crore ఆఫ్ ద అమౌంట్ రేజ్ చేస్తే, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 290 crore ఆఫ్ ద అమౌంట్ రేజ్ చేస్తున్నారు. ఈ కంపెనీ స్టాక్ ఫిక్స్ చేసిన ప్రైస్ అయితే ₹384 అయితే ఫిక్స్ చేశారు ఒక స్టాక్కి. అండ్ ఈ కంపెనీకి బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారు చూస్తే, మిడ్ నుంచి లాంగ్ టర్మ్ రేంజ్లో అయితే ఈ కంపెనీ బెటర్గా గ్రో అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్లో నెక్స్ట్ వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే, లాంగ్ టర్మ్ కింద ఈ స్టాక్ బెటర్గా గ్రో అవుతుంది మార్కెట్లో అని చెప్తున్నారు. ఈ కంపెనీకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే మార్కెట్లో, ప్రిసిషన్ వైర్స్ ఇండియా వాళ్ళు ఉన్నారు, రామ్ రతన్ వైర్స్ ఉన్నారు. కాంపిటీటర్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే విషయంలో అయితే నెంబర్ 1గా ఉన్నారు మార్కెట్లో, ఆల్ ఓవర్ గ్లోబల్గా ఎక్స్పోర్ట్ చేసే విషయంలో. ఇది కంపెనీకి అయితే రెవెన్యూ జనరేట్ అవుతుంది గ్లోబల్ దగ్గర నుంచి, వరల్డ్ దగ్గర నుంచి. ఈ కంపెనీ అయితే అప్లై చేయొచ్చు, కానీ మిడ్ అండ్ లాంగ్ టర్మ్లో ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఏమీ అయితే చూపించట్లేదు, జీరోగానే ఉంది. మేబీ మార్కెట్లో లిస్ట్ అయిన దగ్గర నుంచి అయితే పెరగచ్చు. కొన్ని స్టాక్స్ గ్రే మార్కెట్ ప్రీమియం లేకపోయినా కూడా మార్కెట్లో లిస్ట్ అయిన దగ్గర నుంచి స్టాక్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. లైక్ రీసెంట్గా ఒక స్టాక్ అయితే అలానే పెరిగింది, సేమ్ లైక్ నెక్స్ట్ 11th రోజు అయితే, December 11th రోజు కరోనా రెమెడీస్ అండ్ వేక్ ఫిట్ ఇన్నోవేషన్ రెండు ఐపీఓలు అయితే లిస్ట్ అయ్యాయి మార్కెట్లో. కరోనా రెమెడీస్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా గ్రే మార్కెట్ ప్రీమియం ఎక్కువగానే ఉంది. ₹365 అయితే మెన్షన్ చేస్తే, ₹400 ఒక షేర్కి అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. 40% ఆఫ్ ద ప్రాఫిట్ అయితే వచ్చింది ఒక్క షేర్కి అయితే. కరోనా రెమెడీస్ మంచి గెయిన్స్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. ఛానల్లో చూసి అప్లై చేసి ఎవరికైతే అలాట్మెంట్ అయిందో వాళ్ళకైతే మంచి ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పొచ్చు. వేక్ ఫిట్ ఇన్నోవేషన్ మాత్రం కొంత లాస్లోనే లిస్ట్ అయింది. నెక్స్ట్ డే అయితే రికవర్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.